కుటుంబాలు ఎందుకు కూలిపోతున్నాయంటే చాలా మంది స్త్రీలు తమ తీరిక సమయంలో వారి ఇరుగు పొరుగు స్త్రీలను కూడా పిలుచుకొని చాపపరుచుకొని ఇంకా ముచ్చట్లాడుతూ ఉంటారు. వట్టి మాటలు లేమిడికి కారణమైపోతుందంట. సామెతలు 14:23 ఉంది. వట్టి మాటలు లేమిడికి కారణం. ఎందుకంటే మాటలు అంటే మాటలు ఆటలు పనికిరాని కాల వ్యర్థం చేస్తున్నారు సమయాన్ని. అలా చేసిన వాళ్ళు కుటుంబాలు పాడైపోతుంది. కానీ మీరు కొంత స్త్రీలను గమనించండి, వారికి దొరికిన సమయం భర్త ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత, పిల్లలు స్కూల్ కాలేజ్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మంచిగా స్నానాలు చేసి టిఫిన్ తీసుకొని మంచిగా చాపపరుచుకొని పరిశుద్ధ గ్రంథం పట్టుకొని 2 పాటలు పాడి ఒంటరి వారైనా కానీ దేవునితో వారు ఏం చేస్తారు, ఏకాంత సమయాన్ని గడుపుతారు. హల్లెలూయా. వారు ఏం చేస్తారంటే వారి హృదయంలో ఉన్న బాధ, వేదన, కలవరము, భయము, అనుమానము ఇవన్నీ కూడా దేవుని పాదాల దగ్గర కుమ్మరించేస్తారు. మన హృదయం ఎవరి సన్నిధిలో కుమ్మరించాలి? దేవుని సన్నిధిలో. అప్పుడు దైవ శక్తిని పొందుకుంటారు. దే హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ విత్ గాడ్. అట్టి కుటుంబాల్లో దేవుని కాపుదల ఉంటుంది. అట్టి కుటుంబాల్లో దేవుని సంరక్షణ ఉంటుంది. అట్టి కుటుంబాల్లో పాపం ప్రవేశించదు. అట్టి కుటుంబాల్లో పిల్లలు క్రమంగా నడుచుకుంటారు. అట్టి కుటుంబాల్లో పాపము అంటే పరస్త్రీ ప్రభావాలు ఉండవు. మరి అట్టి కుటుంబాల్లో కరువు ఉండదు. చూడండి, వట్టి మాటలు లేమిడికి కారణం. ఏ పని చేసినా నీకు లాభం ఉంటుంది, కానీ వట్టి మాటలు లేమిడికి కారణం. ఏ పని చేసినా లోకంలో లాభం ఉంటుందట, కానీ మాట్లాడితే దానివల్ల కీడే వస్తుంది, కానీ మేలేమీ కాదు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డల ద్వారా మీ యొక్క ప్రవర్తన ఈరోజు చక్కబెట్టుకోవాలి.